చాలా వెడ్డింగ్స్లో చాలా వెరైటీస్ ఫుడ్ పెట్టామా అని చాలా స్టాల్స్ పెడతా ఉంటారు. పిల్లలు వస్తే పిల్లలు ఆడుకోవడానికి కానీ టాటూస్ అని అవని ఇవని ఇంత గ్రాండ్గా పెళ్లి చేస్తారు. కనీసం పెళ్ళన్నా చూస్తారా అక్కడికి వెళ్ళిన గెస్ట్లు? లేకపోతే అసలు వెళ్ళిన గెస్ట్లను పలకరించే దిక్కు ఏమన్నా ఉంటుందా అక్కడ? చాలా చోట్ల ఎవరి కాళ్ళే వెళ్ళిపోవటం, అదొక ఈవెంట్లా ఎంజాయ్ చేసి వచ్చేయటమే జరుగుతుంది. కానీ అసలు ఎంతవరకు పలకరించుకుంటున్నారో, ఆ సాంప్రదాయబద్ధంగా ఏమన్నా జరుగుతుందా వెళ్ళిన అతిథికి? పెళ్ళిళ్ళలో ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయటం అనేది ఇప్పట్లో వెరీ కామన్ అయిపోయింది రూపా. వాళ్ళ స్తోమతను బట్టి లేకపోతే వాళ్ళకి మించో తగ్గో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొన్ని ఈవెంట్స్ యాడ్ ఆన్ చేసుకుంటానే వెళ్తున్నారు. చాలా ఈవెంట్స్ వస్తున్నాయి. కానీ ఆ ఈవెంట్స్ వచ్చిన గెస్ట్ని ఎంటర్టైన్ చేయటానికి పెట్టేవి కొన్ని అయితే, వాళ్ళ స్తోమతని కానీ వాళ్ళ రిచ్నెస్ని కానీ ఫ్లాంట్ చేయడానికి చేసేవి చాలా ఉంటున్నాయి. సొసైటీలో ఒక నలుగురు మధ్యలో ఉన్నప్పుడు వీళ్ళు పెళ్ళి చాలా గొప్పగా చేశారు, ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పుకునేలాగా 10 మంది నోట్లో దే హ్యావ్ డన్ అన్ అమేజింగ్ వెడ్డింగ్ అని చెప్పుకునేలాగా పెళ్లి చేస్తున్నారు. కానీ రిసీవింగ్ పాయింట్లో వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఎంతవరకు జరిగినాయి, నువ్వు అరేంజ్ చేసిన అరేంజ్మెంట్స్ అన్ని ఎంతవరకు వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నారు, అసలు వచ్చిన పని ఏంటి? పిల్లడు పెళ్లి చేస్తున్నాం, వాళ్ళిద్దరికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి 10 మంది మంచి విషెస్ కలిగి వాళ్ళు కలకాలం బాగుండాలన్న దానికోసం ఈవెంట్స్ చేస్తారు యూజువల్గా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈరోజు ఇక్కడ ఒక వెడ్డింగ్ ఉంది, ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోవాలి, వెళ్ళి మనం కనిపించి వచ్చేద్దాం, వీళ్ళు మన ఇంటికి వచ్చారు అన్న కాన్సెప్ట్లో వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటున్నారు. కొందరు అయితే అక్కడ బాగుంటుంది, నా ఫ్రెండ్స్ వస్తున్నారు, అందరం కలుస్తాం అనుకుని కొందరు వస్తున్నారు. వచ్చిన పర్పస్ అక్కడ చాలా వరకు సాడ్లీ జరగట్లేదు రూపా. పెళ్ళిళ్ళు చాలా బాగా చేస్తున్నారు కానీ ముచ్చటగా చేయట్లా. అక్కడ చిన్న మిస్సింగ్ పాయింట్ అదే రూపా. అందంగా చేస్తున్నారు, బ్యూటిఫుల్గా చేస్తున్నారు, బట్ పర్పస్ సర్వ్ అవ్వట్లా. పిల్లల్ని బ్లెస్ చేసే కూడా పసుపు అక్షంతలు పెట్టి ఇవన్నీ చేసేవారు పెద్దవాళ్ళు. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ప్రాస్పరిటీ అని, ఇట్స్ బ్లెస్సింగ్ కోసం అని చెప్పి చేసేవారు. ఇప్పుడు అవి పోయినాయి. చాలా మంది స్టేజ్ మీదకి వెళ్ళరు, కింద ఇవన్నీ చూసుకోవటం, ఫ్రెండ్స్ని కలవటం, దూరం నుంచి కాదు రూపా. రిసెప్షన్స్ అరేంజ్ చేస్తున్నారు, అది కూడా బ్లెస్సింగ్సే. కానీ పెళ్ళి ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే, అది జరిపించే వాళ్ళు అరకొరగా అయిపోయారు. మనం ఓపిక్గా అక్కడ పెళ్ళి జరుగుతున్నప్పుడు అక్కడ కూర్చుని ఓపిక్గా పెళ్ళంతా చూసుకుని పిల్లల్ని బ్లెస్ చేసి వెళ్ళేవాళ్ళు తగ్గిపోయారు. అటెండెన్స్ వేసి వచ్చేసామా, కనిపించి వెళ్ళిపోయామా అన్నది ఎక్కువైపోతుంది. నేను మేబీ ఐ హ్యావ్ డైవర్టెడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద టాపిక్, బట్ నేను చెప్పేది ఏంటంటే, పెళ్ళిళ్ళు ఆర్భాటాలుగా కొన్ని పెళ్ళిళ్ళు అయితే కుంభమేళాకి వెళ్ళినట్టే ఉంటున్నాయి. లైక్ టూ మెనీ పీపుల్, యూ గెట్ లాస్ట్ ఇన్ ద క్రౌడ్. ఎవరి కాళ్ళు వెళ్తాం, రావటం, కలకరించుకోవటం, వచ్చేయటం, ఎందుకు వెళ్ళాము ఎందుకు వచ్చామో కూడా తెలియకుండా అట్లా ఉంటున్నాయి కొన్ని వెడ్డింగ్స్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు రూపాయి ఖర్చు పెట్టినా, ₹1,00,00,000 ఖర్చు పెట్టినా, ఇంకా ఖర్చు పెట్టినా, వచ్చిన అతిథులని చక్కగా రిసీవ్ చేసుకుని వాళ్ళతో పిల్లలకి చక్కగా బ్లెస్సింగ్స్ ఇప్పిస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా మనం ఆర్గానిక్ స్టైల్కి వెళ్ళిపోవాలి. రైట్.